నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు బాట 6కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను, వాటి వ్యాకరణాన్ని, వాటి నోట్స్ను వేరువేరు వీడియోలలో చేయడం జరిగింది. హాయ్ పిల్లలు, ఈరోజు మనం మన 5వ పాఠమైన మన మహనీయులు నోట్స్ను చూద్దాం. లఘు ప్రశ్నలు. మొదటి ప్రశ్న, పింగళి వెంకయ్య గారి గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. జవాబు: మన జాతీయ పతాక రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారు 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్లపెనుమరులో జన్మించారు. ఈయన 19 ఏళ్ల వయసులోనే దేశభక్తితో సైన్యంలో చేరారు. 1906వ సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలో బ్రిటిష్ జెండా ఎగరవేయడం ఆయనకు నచ్చలేదు. మనకంటూ ఒక జెండా ఉండాలనే సంకల్పంతో 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారి ప్రోత్సాహంతో 3 గంటలలో మన త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి ఇచ్చారు. జెండా మధ్యలో ఆయన రాట్నం వేశారు. తర్వాత దాని స్థానంలో అశోక ధర్మచక్రం చేర్చారు. నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరతే ధ్యేయంగా బతికిన ఆయన 4/7/1963న స్వర్గస్థులయ్యారు. రెండవ ప్రశ్న, శంకరంబాడి గారి జ్ఞాపకార్థం తిరుపతిలో ఎటువంటి ఏర్పాటు జరిగింది? జవాబు: శంకరంబాడి గారి జ్ఞాపకార్థం 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. మూడవ ప్రశ్న, ప్రతిజ్ఞ విద్యార్థులలో ఎటువంటి భావాలు కలిగిస్తుంది? జవాబు: ప్రతిజ్ఞ విద్యార్థులలో అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయతా భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలిగిస్తుంది. వ్యాస రూప ప్రశ్నలు. మొదటి ప్రశ్న, తెలుగు భాషా సంస్కృతులపై శంకరంబాడి సుందరాచారి సాధికారతను తెలిపే సంఘటనను సొంత మాటల్లో రాయండి. జవాబు: బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు శంకరంబాడి వారి ఉపన్యాసం ఉంది. ఆయన 6 గంటలకు వచ్చారు. అప్పటికే ఎదురు చూసి పిల్లలు విసిగిపోయారు. బరంపురం కుర్రాడు ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అని అన్నాడు. ఆ మాటలు ఆయన విన్నారు. తన ఉపన్యాసం మొదలుపెట్టి ముగించేలోగా లేచి వెళ్ళమని ఆ అబ్బాయితో శంకరంబాడి వారు సవాల్ చేశారు. ఆయన తెలుగు భాష గురించి చక్కగా చెప్పారు. కోడి కూతతో ప్రారంభమయ్యే తెలుగువారి జీవితం గురించి, పల్లెపడుచుల కూని రాగాలు, పశువుల అరుపులు, పిట్టల కూతలు, జానపద గీతాలు, పల్లె సుద్దులు, అమ్మపాడే భక్తి గీతాలు, పిల్లల ఆటలు పాటలు వర్ణించి చెప్పారు. గంగిరెద్దులు, హరిదాసులు, రచ్చబండ కబుర్లు, మొత్తం తెలుగు సంస్కృతిని, భాషను ఆడుతూ పాడుతూ 1.5 గంటల పాటు చెప్పారు. ఆయన సాధికారతకు అందరూ మంత్రముగ్ధులై విన్నారు. ఇంకా మాట్లాడమన్నారు. అక్కడే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడారు. మరో అరగంట మాట్లాడారు. రెండో ప్రశ్న, ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి. జవాబు: ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకు తన దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని 19/10/1952న పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. ఆంధ్ర ప్రాంతమంతా సభలు, సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. రోజులు గడిచే కొద్దీ పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించి మాట్లాడలేని స్థితికి వచ్చినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది. చివరకు 15/12/1952న ఆయన హృదయ స్పందన ఆగిపోయింది. దానితో ఆంధ్ర ప్రాంతమంతా
హర్తాళ్లు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. 3 రోజుల తర్వాత నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని ప్రకటించారు. ఈ విధంగా పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసి చిరస్మరణీయులైనారు. 1/10/1953న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.